నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభ్యున్నతి సాధించాలని శ్రీగణేష్ గడ్డ దేవస్థాన ఈవో లావణ్య అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయాన్ని ఈవో లావణ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్వయంగా వెలిసినటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మీరు ఉదయం నుంచి చూస్తున్నారు. వేల మంది భక్తులు క్యూ లైన్లో వచ్చి 4 గంటలు 5 గంటలు నిల్చొని ఆ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు. అలాగే ఇక్కడ మన ఆలయం తరఫున వాళ్ళకు ఇబ్బంది కలగకుండా లైన్స్ మా కార్యనిర్వహణాధికారి స్థానంలో ఆ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగినది. తాగడానికి నీళ్లు, అలాగే మధ్యాహ్నము వాళ్ళకు భోజన సదుపాయము అన్నీ కూడా మన దేవస్థానం నుంచి వారికి అన్నీ చేయడం జరిగినది. అంతేకాకుండా ఈరోజు చాలామంది అంటే మనము సామాన్యంగా ఆంగ్ల సంవత్సరం అంటే మనకు ఒక విశేషమైనది అని వస్తున్నాము. అలాగే ఇదే ఆంగ్ల సంవత్సరం కాకుండా ఉగాది మనకు మంచి సంవత్సరం అంటే ఉగాది. ప్రతి వార నక్షత్రము సంవత్సరము అన్నీ కూడా కలుపుకొని వచ్చేటటువంటి ఉగాది సంవత్సరం. ఆ ఉగాది సంవత్సరం పురస్కరించుకొని కూడా ఆ స్వామిని స్వామి దగ్గరికి వచ్చి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని సంవత్సరం అంతా ఈ సుఖ సంతోషంగా ఉండగలని కోరుతున్నాము. అలాగే ఈరోజు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ గణేష్ దేవస్థానం తరపున వాళ్ళకొక మంచి ఆశీర్వాదము ఆ సిద్ధి వినాయక స్వామి పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటూ ఛానల్ వారికి అలాగే భక్తులందరికీ కూడా జై గణేష్, జై జై గణేష్.